ఇరాన్ పాకిస్తాన్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్. దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడాలి. అండ్ అట్ ద సేమ్ టైం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఈ దావోస్ సదస్సు కూడా జరుగుతోంది. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇరాన్ పాకిస్తాన్ గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం సార్. ఇరాన్ పాకిస్తాన్ పైన దాడి చేయడం ఏంటి అసలు? వెంటనే మళ్ళీ పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేస్తుంది. నిజానికి పూర్తి స్థాయిలో రిటాలియేషన్ జరిగిందా అనేది ఒక క్వశ్చన్. సో ఒకసారి సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఈ వారంలో జరిగినవి ఇరాన్ పాకిస్తాన్ మధ్య ఒకసారి ఫస్ట్ మీరు వివరించండి. దీని రిపర్కేషన్స్ మనం లేటర్ ఆన్ మళ్ళీ తర్వాత మనం మాట్లాడదాం. యాక్చువల్గా 3 దేశాల మీద దాడి చేసింది సైమల్టేనియస్గా ఇరాన్. ఒకటి పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్లో జైష్ అల్ అదల్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ స్థావరం మీద మేము అటాక్ చేశామని చెప్పారు వాళ్ళు. రెండవది ఇరాక్ మీద అటాక్ చేశారు. మూడవది సిరియా మీద అటాక్ చేశారు. వాళ్ళు ఫస్ట్కి చెప్పింది ఏంటంటే మొసాడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాళ్ళ యొక్క ఆఫీసులను అటాక్ చేశామని చెప్పారు వాళ్ళు. కానీ మనకు ఏమర్థమవుతోందంటే కమ్రాన్ అని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఒక ఊర్లో ఇరాన్లో ఒక ఊర్లో మన కాసిం సులేమానీ ఎవరైతే వాళ్ళ కుడ్స్ కమాండ్ ఫోర్స్ యొక్క చైర్మన్ చీఫ్ ఉండినాడో అతని యొక్క చనిపోయినటువంటి యానివర్సరీ వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి వెళ్తుంటే అక్కడ సిరీస్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్ అయ్యి 80-90 మంది చనిపోయారు అక్కడ. దాని రిటాలియేషన్గా వీళ్ళు ఫైర్ చేశారు అని మనకు తెలుస్తుంది. అది ఎవరు చేశారంటే ఫస్ట్ ఇరాన్ వచ్చేసి అమెరికాను వెస్టర్న్ ఫోర్సెస్ ఇజ్రాయెల్ వీళ్ళు చేయించారు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఐసిస్ మేమే చేశామని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఆర్ రేదర్ వాళ్ళు క్లెయిమ్ చేశారు, మేము చంపామని వాళ్ళు క్లెయిమ్ చేశారు. వాళ్ళు ఐసిస్ చంపింది కాబట్టి ఐసిస్ మీద వీళ్ళు వాళ్ళ స్థావరాల మీద దాడి చేశారు అని చెప్పి ఒక వర్షన్. సో ఈ సత్యాసత్యాలన్నో మనకు తెలియదు. ఎందుకంటే ఇరాక్ ప్రభుత్వం కానీ సిరియా ప్రభుత్వం కానీ దీన్ని ఖండించాయి. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మొసాడ్ కానీ ఐసిస్ కానీ ఇక్కడ ఎవరు లేరు స్థావరాలు, మీరు వచ్చి మా సివిలియన్స్ని మీరు చంపారు అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేశారు. సో మరి దానివల్ల ఇరాన్కి వచ్చింది ఏంటో మనకు అర్థం కాదు. వాళ్ళు స్ట్రాటజిక్గా మరి ఏం చేయదలుచుకున్నారో మనకు అది పెద్ద ప్రశ్నగానే ఉంది. యాక్చువల్లీ మీరు మొదటి నుంచి అంటున్నారు సార్, ఇరాన్ ఒక పెద్ద యుద్ధమో గొడవో ఏదో ఒక పెద్ద ఘర్షణాత్మక వాతావరణం కావాలని కోరుకుంటుంది అని మీరు గతంలో మనం 2-3 ఇన్సిడెంట్స్ని కూడా మనం కోట్ చేశారు. ఈవెన్ అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐజనోవర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ కింద వాళ్ళని వెనక్కి నెట్టేయడము. సో అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా వెనక్కి రావడము, ఐజనోవర్ కూడా వెనక్కి రావడము. సో వీళ్ళు కాన్ఫ్లిక్ట్ కావాలని బిల్డ్ చేయాలనుకుంటున్నారు, న్యూక్లియర్ పవర్గా తనని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఇదంతా చేస్తుంది అనేది మీరు చెప్పారు. అంతేనా? అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయా? అదర్వైజ్ ఇంకేమైనా ఉన్నాయా? పర్ఫెక్ట్. ఓకే, అందుకనే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్సీలు అందరూ వాడుకుంటున్నారు. అంటే దీనిలో మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఒకటి ఇరాన్ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళు న్యూక్లియర్ శక్తిగా వాళ్ళు అనౌన్స్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ మీద ఎవరైనా రిటాలియేట్ చేసి అటాక్ చేస్తే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళు మా దేశానికి రక్షణ లేదు, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకున్నామని చెప్తారు. రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఇప్పటి వరకు 2 న్యూక్లియర్ పవర్ దేశాలు ఎప్పుడు యుద్ధంలో దిగలేదు, డైరెక్ట్గా యుద్ధం చేసుకోలేదు. కాబట్టి ఇరాన్ ఒకసారి వాళ్ళకన్నా డిక్లేర్ చేస్తే మరి ఒక న్యూక్లియర్ పవర్ దేశం మీద అమెరికా లాంటి దేశమో ఇంగ్లాండ్ యూకే లాంటి దేశమో వెళ్ళి యుద్ధం చేస్తాయా? మరి పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మీరు ఆఫ్టర్ ఆల్ డ్రోన్స్ని మీరు ఆపలేకపోతున్నారు, మీ షిప్పుల మీద అటాక్ అవుతున్న డ్రోన్స్ని మీరు ఆపలేకపోతున్నారు. వాడు మరి న్యూక్లియర్ వెపన్ అటాక్ చేస్తే మీరు ఎంతవరకు దాన్ని ఆపగలరు వాళ్ళు? కాబట్టి ఈ ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి యుద్ధం అన్ని జరగకపోవచ్చు. అది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళది తప్పకుండా కనిపిస్తుంది. దీంట్లో చైనా ఇంట్రెస్ట్ ఉంది. చైనా అమెరికా ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్కి కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నది చైనా. ఈ హౌతీలకు కానీ హమాస్కి కానీ హిజ్బుల్లాకి కానీ ఇరాన్ దగ్గర పైసలు లేవు. ఇరాన్ కంప్లీట్గా శాంక్షన్స్ ఉన్నటువంటి దేశం. కాబట్టి వయా ఇరాన్ అక్కడ పైసలు ఇస్తున్నది చైనా ఇస్తోంది. కాబట్టి చైనా యొక్క హస్తం దీంట్లో తప్పకుండా ఉంది. చైనా ఇంట్రెస్ట్ దీంట్లో చాలా కీలకంగా ఉన్నాయి. ఈ మధ్యలో ఈ గొడవలు అవుతుంటే చైనా 2 వార్షిప్లని ఆ ప్రాంతానికి పంపించింది. మరి వాళ్ళు ఏమైనా రెస్క్యూ ఏమైనా చేయడానికి పంపించారా? ఏం చేయలేదే, వాళ్ళ షిప్పులనే మనం రెస్క్యూ చేసాం మనం. కాబట్టి అది వాళ్ళ ఇంట్రెస్ట్. రష్యా ఇంట్రెస్ట్ ఏంటి? అమెరికా ఇక్కడ బిజీగా ఉంటే కనుక ఇరాన్ తోటో లేదా హిజ్బుల్లా తోటో హమాస్ తోటో బిజీగా ఉంటే వాళ్ళు యుక్రెయిన్ తోటి వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఈ శక్తులన్నీ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందుకని ఇరాన్ వాళ్ళందరికీ కూడా ఒక కీలకమైనటువంటి సిచ్యువేషన్లో ఇరాన్ ఉన్నది. పాకిస్తాన్ మీద అటాక్ చేయడంలో కూడా మరి ఉద్దేశం ఏంటి అనే దానికి పెద్ద ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ దానివల్ల ఏం లాభం వచ్చింది? ఒక మిసైల్ ఫైర్ చేయడం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది? అది సరే. ఒక విషయం ఏంటంటే ఇరాన్ చాలా కాలంగా పాకిస్తాన్కి చెప్తోంది, మమ్మల్ని సతాయిస్తున్నారు వీళ్ళు, మీ దేశం నుంచి వచ్చి మా దేశంలో వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారు,
వాళ్ళని కంట్రోల్ చేయండి అని పాకిస్తాన్కి చెప్తున్నా. పాకిస్తాన్ ఇంతకాలం ఏమీ చేయలేదు. కాబట్టి రిటాలియేట్ చేయడం అన్నది ఒక కార్యక్రమం వాళ్ళు చేశారు. దాన్ని భారతదేశం సమర్థించింది. యాక్చువల్గా ఇరాన్ యొక్క రక్షణ కోసం అటాక్ చేయడంలో తప్పు లేదు అని మనం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం మనం. అంటే ఒక విధమైన స్టేట్మెంట్ భారతదేశం ఇచ్చింది, ఇరాన్ని సమర్థిస్తూ ఇచ్చాం మనం. సరే, అమెరికా ఎలాగో ఇరాన్కి వ్యతిరేకం కాబట్టి పాకిస్తాన్ని సమర్థిస్తూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళ సార్వభౌమత్వాన్ని వాళ్ళు ఉల్లంఘించడం తప్పుది, దానివల్ల ఇది ఇంటర్నేషనల్ లాని వాళ్ళు ఉల్లంఘించారు అని చెప్పి అమెరికా పాకిస్తాన్ తరఫున వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అటువంటప్పుడు మీరు అదే ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి ఒసామా బిన్ లాదెన్ని చంపారు కదా మీరు. మరి మీరు చంపినప్పుడు న్యాయం అది న్యాయమా? వీళ్ళు చేస్తే అన్యాయమా ఇది? సో అందుకని హిపోక్రసీ అంత వీళ్ళది, అంతకంటే ఇంకేం లేదు. ఎనీవే, దానికి ఇమ్మీడియట్గా ఏం చేశారంటే వాళ్ళ అంబాసిడర్ దాన్ని సస్పెండ్ చేశారు. పాకిస్తానీ అంబాసిడర్ రీకాల్ చేశారు. అలాగే ఇరానియన్ అంబాసిడర్ ఆల్రెడీ తెహరాన్లో ఉన్నాడు. ఆయన అంటే పాకిస్తాన్లో ఉండవలసిన అంబాసిడర్ ఆయన ఇరాన్లో ఉన్నాడు. ఆయన మీరు వెనక్కి రావద్దండి అని చెప్పడం జరిగింది. సో ఇద్దరి యొక్క ఎంబసీస్ని వాళ్ళు తగ్గించుకున్నారు. తగ్గించుకున్న తర్వాత 45 గంటల్లో వీళ్ళు అటాక్ చేశారు. సిస్టాన్ బలూచిస్తాన్ ఇరాన్లో ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళు అటాక్ చేసి BLA స్థావరాన్ని మేము పేల్చాము, మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మమ్మల్ని అటాక్ చేస్తారని, అందుకని మేము కొట్టడం జరిగింది అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మన భారతదేశం యొక్క స్టేట్మెంట్ స్పందిస్తూ పాకిస్తాన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, మా రక్షణ కోసం మేము ఇటువంటి రిటాలియేషన్ చేశాము, భారతదేశం దీన్ని అర్థం చేసుకుంటుంది అనుకుంటాము అని వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే ఏంటి, లిటరల్గా వాళ్ళు బాలాకోట్ మనం చేసింది కరెక్ట్ అని ఒప్పుకోవాలి కదా. మరి మాకు కూడా రక్షణ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము బాలాకోట్ని అటాక్ చేశాం కదా. అంతే కదా. మరి ఈక్వేట్ అయిపోయింది కంప్లీట్గా. ఈరోజు పరిస్థితి ఏంటంటే, యుద్ధం అంటూ వస్తే కనుక ఇరాన్కి పాకిస్తాన్ మధ్యలో యుద్ధం వస్తే నిజంగా పాకిస్తాన్ యుద్ధం చేయగలదా అంటే పెద్ద ప్రశ్న. వాళ్ళ దగ్గర ఎకానమీ కుదేలైపోయింది. వాళ్ళకి 6 నుంచి 8 బిలియన్ డాలర్లు మాత్రమే వాళ్ళ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. యుద్ధం అంటూ ఇరాన్తో జరిగితే కనుక అది కొన్ని నెలలు పట్టిందంటే తట్టుకునే శక్తి పాకిస్తాన్ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ట్యాంకుల్లో వేయడానికి ఇంధనం లేదని చెప్పి వాళ్ళ కమర్ జావేద్ బాజ్వా వాళ్ళ మాజీ ఆర్మీ చీఫే చెప్పారు ఆయన. కాబట్టి యుద్ధం చేసేటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఇద్దరు ఏం చేశారంటే, దీని సమస్యని పరిష్కరిద్దాము అని చెప్పేసి ఇద్దరు దాన్ని కామ్ డౌన్ చేసే ప్రయత్నం ఇద్దరు చేస్తున్నారు. ఆ బార్డర్ ప్రాంతాలన్నీ కూడాను అస్థిరంగా ఉన్నాయి. బలుచీలు అటు ఇటు వెళ్ళడం, ఒకరినొకరు చంపుకోవడం, ఈ దేశంలో వాళ్ళు వచ్చి వీళ్ళని చంపడం, వీళ్ళు వచ్చి వాళ్ళని చంపడం అనేది తరచూ జరుగుతోంది. మనం గ్లోబల్ రౌండప్లో కూడా చర్చించుకున్నాము. సిస్టాన్ బలూచిస్తాన్లో ఒక పోలీస్ స్టేషన్లో గత 2-3 నెలల క్రితం 12 మంది పోలీసులను చంపారు వాళ్ళు. జైషల్ అదుల్ వాళ్ళు వచ్చి చంపి వెళ్ళారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడాను ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక హౌతీలు అటాక్ మొదట అటాక్లు మొదలుపెట్టిన వారం మనం చేసిన గ్లోబల్ రౌండప్ ఎవరైనా చూసుంటే కనుక మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సత్యం అవుతుంది. పర్ఫెక్ట్. అక్కడ కంప్లీట్గా అస్థిరమై ఇరాన్ కూడా రంగంలో దిగిందంటే కనుక ఈ ప్రాంతం అంతా కూడా అస్థిరమై కంప్లీట్గా డీస్టేబిలైజ్ అయ్యి చమురు ధర పెరిగిపోతుంది. చమురు ధర పెరగడంతో ప్రపంచం అంతా కూడా ఒక విధమైనటువంటి ఎకనామిక్ డిప్రెషన్, రెసెషన్లోకి వెళ్ళేటువంటి ప్రమాదాలు ఉన్నాయి దీన్ని ఆపకపోతే అని మనం అప్పుడు చర్చించాం. మనం అదే జరుగుతుంది ఎగ్జాక్ట్లీ. ఇమ్మీడియట్గా 2% ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయినాయి ఇరాన్ అటాక్స్ అవ్వగానే. సో రెడ్ సీ నుంచి వెళ్లకుండా అందరూ చాలా పెద్ద రూట్ తీసుకొని వెళ్తున్నారు. దాంతో మనకు కంప్లీట్గా ఒక విధమైనటువంటి ఎకనామిక్ డౌన్ టర్న్ అనేది మనం చూడబోతున్నాం. ఇది మనం అప్పుడే చెప్పాము, అది ఈరోజు చూస్తున్నాం మనం. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పాకిస్తాన్ అసలు యుద్ధం చేసే పరిస్థితిలో లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే నిజానికి. అయితే నేననేది ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల అంటే ఇప్పటిదాకా పాకిస్తాన్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నిజానికి వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నారు, ఏమవుతోంది ఏంటి అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. బస్ మొత్తం అంతర్జాతీయ సమాజం అంతా కూడా పాకిస్తాన్ని పెద్దగా కన్సిడరేషన్లో కూడా తీసుకోవట్లేదు. అండ్ ఆఫ్ కోర్స్ మనం చాలా దారుణంగా వాళ్ళని ఐసోలేట్ చేసాం. అయితే ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ కొంత పాకిస్తాన్ అనుకూలత అనేది వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చే అవకాశం ఉందా? బికాజ్ శత్రువు మిత్రుడు. అండ్ ఇరాన్ ఈ పాకిస్తాన్ మధ్య కొంత పాకిస్తాన్ని మళ్ళీ పెంచి పోషించడము ఇవన్నీ మళ్ళీ మొదలవుతాయా అనేది ఒక చిన్న సందేహం. తప్పకుండా అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదే మనం చెప్పలేం మనం. ఎందుకంటే మనం చూస్తే కనుక అమెరికా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది, పాకిస్తాన్ని సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది. అదే మిమ్మల్ని అటాక్ చేస్తే కానీ మీరు దాన్ని డిఫెండ్ చేసుకున్నారు, దీనిలో తప్పు లేదు, ఇరాన్ చేసింది చాలా తప్పు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కానీ ఈరోజు అమెరికా పరిస్థితి ఏంటంటే యుక్రెయిన్ కానీ ఇజ్రాయెల్ కానీ టైవాన్ కానీ పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్లో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ కొట్టుకుంటూ వాళ్ళు బడ్జెట్స్ శాంక్షన్ చేయట్లేదు. బడ్జెట్ శాంక్షన్ చేయకపోయేసరికి ఎవరికి కూడా పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో మరి పాకిస్తాన్కి వీళ్ళు ఏమి ఇస్తారు వాళ్ళు? కాకపోతే రేపటి రోజు నిజంగా అమెరికా కానీ నేటోకి కానీ
లేదా వెస్టర్న్ ఫోర్సెస్ కానీ ఇరాన్ తోటి డైరెక్ట్గా యుద్ధం వస్తే వాళ్ళకి ఇంకో ఫ్రంట్ కావాలి కాబట్టి అప్పుడు పాకిస్తాన్ వాడుకుంటారు వాళ్ళు. అప్పుడు పాకిస్తాన్ అవసరం వస్తుంది వాళ్ళకి. కరెక్ట్. కాబట్టి చూద్దాం రాబోయే కాలంలో మరి ఇది ఇక్కడతో సమసిపోయిందంటే కనుక బహుశా వాళ్ళు వెస్టర్న్ సపోర్ట్ పాకిస్తాన్కి రాకపోవచ్చు. ఒకవేళ ఇది ఎస్కలేట్ అవుతే మాత్రం తప్పకుండా పాకిస్తాన్ యొక్క జియోగ్రాఫిక్ లొకేషన్ అనేది వీళ్ళకు అవసరపడుతుంది కాబట్టి అప్పుడు పాకిస్తాన్ వాడుకొని వాళ్ళకి పైసలు ఇవ్వడం అనేది జరుగుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఎటు పరిణామాలు ఎటు దిశగా వెళ్తాయో మనం వేచి చూద్దాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.